నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఉగాది విశిష్టత ఏమిటి, అలాగే ఈ సంవత్సరం ఉగాది ఎలా ఉండబోతుంది, అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది గురుగారి మాటల్లో విందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఉగాది అంటేనే హిందూ సాంప్రదాయంలో కొత్త సంవత్సరంగా అంటారు. శోభకృత నామ సంవత్సరం కంప్లీట్ అయింది. మరి ఈ సంవత్సరం పేరు ఏమిటి, దానికి కలిగే లాభాలు నష్టాలు ఏమిటి గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ సంవత్సరము ఉగాది పండుగ 2024 సంవత్సరంలో ఉగాది పండుగ పేరు క్రోధి అనేటువంటి పేరుతో క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది చెప్పబడుతున్నది. క్రోధి అనంగానే మనము గతములో అయితే శోభకృతు అనంగానే శోభాయమానముగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా వరకు శోభాయమానంగానే జరిగింది కూడా. ఇప్పుడు క్రోధి అని అనంగానే క్రోధము అనేటువంటిది అందరికీ కూడా స్పృశించడం తెలియడం జరుగుతున్నది పేరును బట్టి. అయితే క్రోధము వలన అగ్ని అనేటువంటిది వస్తుంది. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒరేవాడు నిప్పులు గక్కుతున్నాడు నీ మీద, కోపము ఆక్రోశము అన్నీ కలిపితే కొంచెము ఒక రకమైనటువంటి దీనికి వస్తుంది క్రోధానికి. అందుకని క్రోధము వలన అగ్ని అనేటువంటిది జరుగుతుంది, క్రోధాగ్ని అని. సరే, క్రోధీనామ సంవత్సరము అనేటువంటిది అనంగానే ఎప్పుడైతే ఇలా తెలుస్తూ ఉన్నదో ఎంతో కొంత చిన్నపాటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఉండకుండా ఉండవు ప్రతి సంవత్సరము కూడా. కానీ అంత భయపడాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదని నా భావన. ఎందుకు అంటే ఇక్కడ ఈ క్రోధీనామ సంవత్సరము ప్రారంభమైండేటువంటిది మంగళవారము. మంగళవారము కొంతమందికి ఏమిటంటే మంగళవారం అబ్బా మంగళవారమా అంటూ ఉంటారు. మళ్ళీ మనం ఆంజనేయ స్వామిని ఆరాధించేటప్పటికీ మంగళవారము చాలా ప్రాధాన్యతగానే తీసుకుంటాము. మంగళం మహత్ అని దాని యొక్క ఇది మంగళవారానికి మంగళప్రదము. మంగళవారము ప్రారంభమైండేది. మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరము రాజు కుజుడైనాడుగాక. రాజు కుజుడైనటువంటి దాని వలన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే భూములకు అధిపతి, రుణాలకు అధిపతి, రుణాలు తీర్చుకోవడము చేయడము అనేటువంటివి జరుగుతాయి. రుణము తీర్చుకోవాలి అంటే ఇంకో డబ్బు రావాలి కదా, మరి రావటానికైనా ఏమిటి ఆయనే అధిపతి. అందుకని కుజుడి యొక్క ప్రభావం వాక్కు, విత్తము అంటే డబ్బు, ఐశ్వర్యము, కుటుంబము, నేత్ర సంకటం అని కుటుంబానికి కూడా అనుకూలవంతముగా అంటే సంతానము లేని వాళ్లకు సంతానము కావడానికైనా, వివాహము కాని వాళ్లకు వివాహము, మరి కుజుడి యొక్క ప్రభావము చేత వివాహము కావాలి అన్నా ఒక రకంగా కుజుడు అంటే ఇంగలోతుకు పోతే ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం. ఇంకంతే కదా. ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహము అనేటువంటిది ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నామో మనము ఖచ్చితముగా ఈ సంవత్సరము అందరికీ అనుకూలముగానే ఉంటుంది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఎక్కువ కుజ పూజలు చేసుకోవటము, ఎక్కువగా వివాహాలు కావాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండేటువంటి వాళ్లకు కావడము, రుణబాధలు తీరటము, అలాగే కుజుడు భూకారకుడు కదా, భూములు వీటికి విలువ పెరగటము, ఏమైనా కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు గనక భూముల మీద ఉంటే ఈ సంవత్సరము క్లియర్ అయ్యేటివి క్లియర్ అవుతాయి, ఇంకా కొన్ని ముడిపడాల్సినటువంటివి ముడిపడతాయి గాక. ఎందుకంటే రెండూ ఉంటాయి. మరి కుజుడి ప్రభావము అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఏదైతే యోగమైందో అదే ఒక్కొక్కసారి అవయోగం కూడా అవుతుంది.
అంటే ఎవరెవరి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను బట్టి వాళ్లకు జరుగుతూ ఉంటాయి. ఈ కుజుడి యొక్క ప్రభావము వలన ఇంకా ఏమిటి అంటే మామూలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సన్నిహిత్యం పెరగటం అనేటువంటిది ఉంటుంది. సరే, మామూలుగా సరిహద్దులలో, దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉంటుంది కుజుడి యొక్క ప్రభావము. అక్కడక్కడ అగ్ని కెరటాలు, అగ్ని కీలలు అనేటువంటివి కూడా కొంచెము ప్రజ్వలించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అకాల వర్షాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇంకా ఎర్రని ధాన్యానికి విలువ పెరగటం వంటివి ఉంటాయి. ప్రకృతి ప్రకోపము కూడా ఉంటుంది కాక కొంత సందర్భంలో. సరే, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఇది ఉంటుంది. రాజు కుజుడైనటువంటి దాని వలన, కుజుడు రాజు అయినాడు కాబట్టి రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రముఖులు కూడా, అత్యంత ప్రముఖులు, లెజెండరీస్ ఉంటారు, వాళ్ళ మీద కొంచెం కుజ ప్రభావము ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళల్లో కూడా. అలాగే ఇక పశువుల ఉత్పత్తి మామూలుగా అయితే రైతులకు, మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటి రైతులకు పాడి పంటలు పరిశ్రమ ఎలా ఉంటుంది అని గనక మనం అనుకుంటే రైతులకు అంత గొప్పగా ఉంటుంది ఈ సంవత్సరము అని అనడానికి లేదు, కానీ కొంతవరకు పర్వాలేదు అని చెప్పాలి. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ఏదైనా కూడా. అయితే పశు సంపద పెరగటము, పశు ఉత్పత్తి అనేటువంటివి మనం చెప్తాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము పశు ఉత్పత్తి అనేటువంటిది తక్కువ, పశువులు ఉత్పత్తి పెరగటం అనేటువంటిది. కానీ పాలు పెరుగు సమృద్ధిగా దొరుకుతాయి అనేటువంటిది ఇస్తాడు. అదొకటి. మంత్రి శని అయినటువంటి దాని వలన శారీరకమైనటువంటి శ్రమ ప్రజలలో బాగా ఉంటుంది కాక, పైగా మెదడుతో ఆలోచనాత్మకమైనటువంటి శ్రమతో అందరూ కూడా విజయం సాధిస్తారు. ఎందుకు? శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి, కుంభంలోనే ఉన్నాడు కనుక అదొక ఇది. ఇక చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము, వరి పంటలు వేసుకోవడానికి బాగా అనుకూలవంతముగా ఉంటుంది. అలాగే బియ్యానికి విలువ పెరుగుతుంది కూడా ఈ సంవత్సరము. ఎందుకు? చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు కాబట్టి. ఇది దీని యొక్క ఇది. ఈ నవనాయకులలో 2 గ్రహాలు మాత్రమే శుభగ్రహాలు, మిగతాటివన్నీ కూడా పాపగ్రహాలే అయినటువంటి దాని వలన ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎర్రని ధాన్యానికి ఉంటుంది, అక్కడక్కడ కొంచెం అగ్నికీలలు అనేటువంటివి చెలరేగటము, మరి కుజ ప్రభావం అనేటువంటిది కోపము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో, కొంచెము వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి గాక. అందుకని అది ప్రజలు అంటే నాయకులు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్లే కదా, ఎవరైనా అంతే కదా. కనుక మొత్తం ఓవరాల్గా గనక మనం చూస్తే యావత్ ప్రజానీకానికి అంతా కూడా సందర్భాన్ని బట్టి కోపము, ఉద్రేకము ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కువ. కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తగా అనుకూలవంతముగా ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే దైవారాధన, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, చేయటము, ఇలాంటివన్నీ కూడా చేసుకోగలిగితే బాగుంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.